రేవంత్ సర్కార్ కి కేటీఆర్ సవాల్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్ని కేసులు పెట్టినా సీఎం రేవంత్ కు భయపడే ప్రసక్తే లేదన్నారు. కేసులకి భయపడడం న్యాయపరంగా ఎదుర్కొంటాం, మేము ఎటువంటి కేసులకు భయపడేదే లేదని క్లారిటీ ఇచ్చారు కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టారు. రేవంత్ సర్కార్ కి కేటీఆర్ బహిరంగంగా సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన కోరారు. ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా సీఎం రేవంత్ కు భయపడే ప్రసక్తి లేదన్నారు ఆయన. కేసులకి భయపడబోమని న్యాయపరంగా వాటిని ఎదుర్కొంటామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. ఫార్ములా ఈవోలు కూడా ఏం చేసినారు తెలుసా? ఇక వాళ్ళు కూడా కేసు వేసారు. ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది? ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కావాలని ఉంది. అందుకే వాళ్ళు ఏం చేసినారు? వీళ్ళు ఇంటర్నేషనల్ చేంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కూడా ఫార్ములా ఈకి ఎంఎన్యూడి డిపార్ట్మెంట్ మధ్యన జరుగుతున్న ఈ తగాదా తేల్చండి. ఎట్లా అయితే మాంట్రియాల్కి సంబంధించి మాంట్రియాల్లో కూడా ఇట్లా రేస్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినాక మరి ఫార్ములా ఈ వాళ్ళతో లిటిగేషన్ పోయినరు. ఆఖరికి $3 మిలియన్ లిటిగేషన్ సెటిల్ అయింది. అట్లాగే సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో హరీష్ సాల్వే అనే ఒక ప్రముఖ లాయర్ ఉంటారు. ఆ లాయర్ని పెట్టుకొని వీళ్ళు లండన్ నుంచి వీళ్ళు ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఏది చెప్తలేదు ప్రభుత్వం. ఫార్ములా ఈవోలు వీళ్ళ మీద కేసు పెట్టింది చెప్తలేరు, పైసలు అడుగుతుందో చెప్తలేరు, ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు.